వాక్యాన్ని ఆ 3 వచనాలు చదువుకుంటూ ఉంటాం కదా. కొరింథీ పత్రికలోది, యోహాను సువార్తలోది, అపోస్తలుల కార్యాలయం. ఒకటి, యోగ్యమైన రీతిలో ప్రభువులను స్వీకరించాలని. రెండోది, ప్రభువులను స్వీకరించకుండా వెళ్ళిపోయే వాళ్ళకు హెచ్చరిక. మూడోది, ఎవరు తీసుకున్నారు రెగ్యులర్గా చదివేది. ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు 5 నిమిషాల్లో జ్ఞాపకం చేస్తాను. మీరు మామూలు కూర్చోలేదు. తదుపరి వెంటనే ప్రభువు సర్వ చేస్తారు. ఇక చదవను. నేను యాక్చువల్గా అయితే రాత్రి వస్తే అందరికీ చెప్పాలనుకున్నాను. రాత్రి అందరూ రాలేదు కదా, అందుకోసం మాట్లాడుతున్నాను. ప్రభువుల నిమిత్తమై కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నాకు చెప్పినటువంటి ఏమని రాసుకుంటారంటే 1 కొరింథీ 11:24-25 వచనంలో, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం ఉంది కదా. ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే, ఇది ఏ జ్ఞాపకం చేసుకుంటారు మాట్లాడలేదు. దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, ప్రభువులు తీసుకున్నప్పుడల్లా ఏసీ ఏమన్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అదే కదా. ఏం జ్ఞాపకం చేసుకున్నారు, ఏం జ్ఞాపకం చేసుకుంటారు? రోజు చదవాలంటే అంతేనా? ఏంటి? ఓకే, ఎవరో ఒకరు చెప్పాడు కదా, నా కొరకు యేసయ్య మరణించాడు నా పాపాల నిమిత్తమై. ఇందాక సోదరు ప్రార్థన చేసినట్టుగా నన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అదే జ్ఞాపకం చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఒక ముఖ్య విషయం చెప్తాను. ఆయన మన కోసమే ప్రాణం పెడితే మరి ఆయన కోసం ఏం పెడుతున్నాం? ఏం పెట్టాం. అందుకే ఇలా ఉన్నామా? నిజానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. అందరూ ఒప్పుకున్నారా? ఇది కూడా అబద్ధమేనా? ప్రభువుల సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నంటే అందరూ ఓ అన్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. ఏంటంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అన్నావు. నువ్వేం పెడుతున్నావు? బైబిల్లో రాసింది 2 కొరింథీ 5:15 వచనంలో, ఎవరైనా తీస్తే చదవచ్చు. 2 కొరింథీ 5:15 జీవించే వారి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసు కొరకే జీవించవాలని ఆయన అందరి కొరకు మృతి నొందెను. మీరు రేపు చదివించగలండి. ఓకేనండి? అలా రాసింది. అంటే బతుకున్న వాళ్ళు ఎవరైనా సరే యేసు నా కొరకు చనిపోయాడని నమ్మేటువంటి వాళ్ళు ఆయన కొరకు వ్యాసంపించేయండి, ఆయన కొరకు జీవించాలి. ఎప్పుడైనా ఆయన కోసం జీవించావా? నీ కడుపు కోసం, నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసమే కదా. అసలు కనీసం నీకు ఆలోచన అయినా వచ్చిందా? ప్రభువులు తీసుకున్నప్పుడే రావాలి కదా. చెప్పదు, నాకు కూడా తప్ప. నీకోసం ప్రాణం పెట్టాలని డప్పులు కొడుతున్నావు. ఆయన కోసం ఎప్పుడైనా బతుకుతున్నావా? అసలు నీకు అసలు ఆయన కోసం బతకడం తెలుసా? ఆయన కోసం జీవిస్తున్నావా? బైబిల్ అలా రాస్తుంది. అందుకోసం ఆయన మరణించాడని. అంటే ఆయన కోసం జీవించుకుంటే దేవుని మహిమపరచడం కోసం జీవించాలి. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు వినండి, 2 నిమిషాలు ఆపేస్తారండి. దేవుని ఎందుకు వచ్చేవారు దేవుని మహిమపరచడానికి రావాలి. అంతేగాని ఎప్పుడు ఏదో ఒకటి అడుక్కుంటానికి కాదు. ఎలాగో వాడు అదే పని చేస్తాం. దేవుని ఎందుకు వచ్చేవారు ఆయన్ని మహిమపరచడానికి రావాలి. మీకు వాక్యం బాగానే తెలుసు. ఎబ్రీ 11:6 రాసి ఉంటుంది, దేవుని ఎందుకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, అడుగు వాటిని ఫలము దయచేవాడని నమ్మాలి. ఇవన్నీ నమ్మి ఆయన ఇక్కడ ఉన్నాడని, తర్వాత ఆయన మహిమపరచడానికి మనం రావాలి. ఎలాగ చెప్తున్నాం మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం తెలుసుకొని చింతించొద్దు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని బతుకండి, తర్వాత మీకు ఏం కావాలో అవి నేను అందరూ తెలుసు కదా. దేవుని మహిమ కోసం, ఆయన కోసం జీవించడం అంటే ఏంటో చెప్తున్నాను సూక్ష్మంగా. ఒకరోజు సందేశాన్ని ఇస్తానండి. విచారకరమైన ఏంటంటే జీవితం అంతా 365 రోజులు బై 110 నాకు తెలియదు ఎన్ని రోజులు బతుకుంటావు నువ్వు. అన్ని రోజులు కూడా వారి కోసమే ఎలా బతకాలి, ఏం కట్టుకోవాలి, ఏం పోగేసుకోవాలి, ఇవే వ్యాపకంతో ఈనాడు దేవుని పిల్లలు జీవిస్తున్నారు. ఇది బాధాకరం. 31వ వచనం ఏం రాసింది? అక్కడ మైకుని తీసుకోకరా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకొని అన్యజనులు వీటన్నిటి విషయమై విషాదించు. చాలు. నువ్వు అన్యజనులువా? దేవుని బిడ్డవేనా? నువ్వు ఏడ్చేది అన్యజనులు. ఎప్పుడు లేదో 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 అని ఏడ్చేవాళ్ళు వాళ్ళు. దాని తర్వాత ఏముంది? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు తెలుసా? చిన్నపిల్లలకి వాళ్ళ నాన్నగారికి ఏం కావాలో వాళ్ళు అడగరు, వాళ్ళు ముందే తెచ్చి పెడతారు వాళ్ళ తల్లిదండ్రులు.
పెద్ద పెద్ద 50 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి కూడా ఈనాడు దేవుని గురించి తెలియట్లేదు. విచారకరం. ఇప్పుడు కూడా చాలామంది వినట్లేదు. వాళ్ళ జీవితాలు మారవు. క్షమించండి నన్ను. దేవుని కొరకు ఈ రోజు నుంచి అయినా దేవుని కొరకు జీవించడం ప్రారంభించండి. ఆయన మహిమార్థమే, ఎప్పుడు స్వార్థమే. సందేశం విన్నారు కదా, అక్కడ రాసింది నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. నీకు ఎన్ని రోజులు ఏడుస్తావు కదా, అసలు భూమి మీద నీకు ఎన్నాళ్ళు ఉంటావు, నీకు ఎంత వయసు నేను అనట్లా. నన్ను మన్నించండి. ఇంకా ఆడుకుంటున్నా నా పిల్లలు, నా మనవలు, నా మనవరాళ్ళు, తోటికోళ్ళు, బామ్మది, రిలేటివ్స్, మేనమామ, అసలు ఎన్ని రోజులు ఉంటావు ఇంకా తెలియదు నీకు. కనీసం ఇప్పుడైనా దేవుని కోసం జీవించడం ప్రారంభించండి. నా కోసం చచ్చిపోయాడని చెప్పదు. మరి అయితే నీ ప్రాణాన్ని ఏం అనలేదు దేవుడు. తర్వాత చాలా విచారకరమైన మాట అది. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. కాబట్టి ముందు ఏం చేయాలో ఆ పని చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు? సందే సమయం కాదు కదా, నేను యాక్చువల్గా వచ్చిన చదివే సమయం తీసుకున్నాను. 2 minutes అయిపోద్ది. దేవుడు తోడు లేకుండా నీతో ఎవరున్నా, నీకు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు జీవితాంతం అడుక్కుని పోగేసుకున్నా సరే ఆయన లేకుండా నిష్ప్రయోజనం. మోసే ఏమన్నాడో తెలుసా? చదివించను ఇంకా, మీరు చదవలే కూడా. నువ్వు నాతో రాకపోతే నేను అసలు వెళ్ళను. దేవుడు అన్నాడు, నిన్ను దీవిస్తా, ఆశ్రయిస్తా, నీ ద్వారా పిల్లలు ఇచ్చేస్తా, ప్రపంచం మొత్తం ఏలేదు అని అన్నాడు. నాకు ఏం అక్కర్లా, నువ్వు నాతో వస్తే చాలు అన్నాడు. యేసోపు జీవితంలో కూడా మనం చదువుతాం. యేసోపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి అతను చేసినంత మీకు అర్థమైన అవ్వకపోయినా ముందుకెళ్ళాలి. దావీదు ఏమన్నాడు తెలుసు? 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకేమి లేమి కలగనంటే కొరతలేమి. రైమింగ్ ఒకటే వచ్చి మనకి ఎన్ని కొరతలు తేడుస్తున్నారో. ఎందుకంటే ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? ప్రశ్న అది. జవాబు నాకు చెప్పవద్దు. కాబట్టి మీరా దేవుడు ఎవరితో అయితే ఉంటారో వారికి ఎలాంటి డోకాలు ఉండవు, ముందుకెళ్తారు. ఏం చెప్పారు? ఏమన్నారంటే మత్తయి 28 చివరి వచనంలో, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా, యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. అయితే దానికి ముందేమన్నాడంటే 28 వచనం నుంచి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కంటిన్యూ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటన్నిటినీ కూడా గైకొనాలి, బోధించాలి. ఆయన ఆజ్ఞను మనం పాటించాలి. అప్పుడు ఆయన మనతోడు ఏమి లేకుండా అడుక్కుంటూ ఉంటాడని కాదు. అక్కడ ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. చివరిగా ఒక్కొక్క వచ్చిన అలా చదివే వాళ్ళు వచ్చారు కాబట్టి, రోమా పత్రిక 11వ అధ్యాయంలో 36వ వచనంలో ఇలా ఉంటుంది. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము చదువు. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగయుగముల వరకు. ఆయన నిమిత్తం మెలుకోండి. ఆయన ద్వారా కలిగిందని మీరు చెప్తారు. ఆయన నిమిత్తమైనది జ్ఞానం రావాలి కదా మనకి. అంతా నా కోసమే అనుకుంటే ఎట్లా? దేవుడు పిల్లగా వినండి జాగ్రత్తగా. ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని కూడా మన కోసం సృష్టించాడు. నిన్ను మాత్రం ఆయన కోసం సృష్టించుకున్నాడు. గ్రహింపుందా నీకు? కనీసం ఆయన కోసం ఒక రోజైనా బతికావా? ఎందుకు లెక్క జీవించటం మనకు తెలియదు. ఇప్పుడు నా 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 లాస్ట్ పిల్లల జాగ్రత్త వినాలి. కాబట్టి పిల్లరా, ఎప్పుడు నీ గురించే అలా ఆలోచించేవారు ఎవరు? అన్యులు. వాటన్నిటి గురించి అన్యులు. మనం అన్యులు కాం. అయిపోయింది, ఒక నిమిషమే. కాబట్టి మనకు ఏం కావాలో మన తండ్రికి అన్ని. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్వార్థాన్ని వీడి ఇక మీదటైనా ఈ రోజు నుంచి దేవుని కొరకు జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు వృద్ధి పొంది తిరిగి లేచి యేసు కొరకే జీవించవాలని ఆయన అందరి కొరకు వృత్తి నొందెను. ఇలా రాస్తుంటుంది. ఆయన ఎందుకు చనిపోయాడో చెప్తారు, కానీ నువ్వేం చేస్తున్నావో చెప్పవు, నీకు తెలియదు. కొన్ని నేను చెప్పాను కదా. ఇక మీదటైనా సరే
ఆయన మహిమ కొరకు మనం జీవిద్దాం. అలా మనతో సదాకాలమైన నుండి అనుదినం పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అద్భుతాలు కూడా చేశాడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. ఇది తీసుకునైనా ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించునుగా.